నోవాహు నీతిమంతుడు అనడానికి గల కారణం ఏంటి? ఏమా దేనిని బట్టి నీతి అని ఎంచబడింది? దేవుని మాటకు లోబడుట వలన. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు నోవాహు నీతిమంతుడుగా తీర్చబడడానికి గల కారణం ఏంటంటే, అతడు పుట్టినది మొదలుకొని భూమి మీద వర్షము లేకపోయినా ప్రచండమైన వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు నమ్మి వాడను కట్టడం ప్రారంభించాడు. అందుకు నోవాహు నువ్వు నీతిమంతుడు అన్నాడు. నోవాహును చూచినప్పుడు దేవుని కన్ను దృష్టి నోవాహు మీద పడినప్పుడు నోవాహు నీతిమంతుడుగా కనపడ్డాడు. ఈ నీతిని బట్టి తన కుటుంబం ఏమైంది చెప్పండి? రక్షించబడింది, దేవుని ఆశీర్వాదాన్ని పొందింది, దేవుని కృపను దేవుని క్షేమాన్ని పొందారు. భూమి సమూలనముగా నాశనము చేయబడినప్పుడు ఆ నాశనముల మధ్య నోవాహు కుటుంబము సురక్షితముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాశనం అయిపోయిన వాళ్ళందరూ ఎవరు? దేవుని దృష్టి ఎదుట అనీతిమంతులుగా కనపడిన వారు. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కనుక తన కుటుంబం అంతా క్షేమస్థితిని చూసింది. ఒకవేళ అనీతిమంతుడుగా ఉంటే ఆ జలప్రళయంలో తన కుటుంబం కూడా తుడుచుకుపోయేదే. మరి మనం ఎలా ఉండాలి దేవుని దృష్టికి? మిమ్మల్ని మీరే నిర్ణయం చేసుకోండి. రెండవ మాట, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 25వ వాక్యం చదువుదాం. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం చూశాడంటే దేవుడు? నిర్దోషిగా ఉండటం చూశాడు.